జీవితంలో కసి ఉండాలి. ఆ కసికి తగ్గట్టుగా కష్టపడితే విజయం మనదే. ఈ మధ్య పేద మధ్యతరగతి యువతి యువకులు కష్టపడి సివిల్స్ సాధిస్తున్నారు. ఎంత కష్టమైనా సరే ఉన్నత స్థానంలో ఉండాలనే వారి కోరికకు తగ్గట్టుగా జీవితంలో విజయం సాధిస్తున్నారు. ఇలాంటి కత్తిలాంటి సక్సెస్సే సాధించారు ప్రకాశం జిల్లా ఉల్లపాలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయన ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్ 350తో ఏకంగా ఐపీఎస్ అయ్యారు. ఇది కాదు అసలు విషయం. ఆయన తల్లి జయమ్మ ఉదయ్కి 5 ఏళ్లుండగానే చనిపోయారు. దీంతో తండ్రి శ్రీనివాసులు రెడ్డి, నానమ్మ రమణమ్మలు ఉదయ్ అతని సోదరుడి బాధ్యతలు తీసుకున్నారు. అయితే మరో విషాదం ఏంటంటే ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాస్ కూడా మృతి చెందడం ఉదయ్ జీవితాన్ని కక్కావికలం చేసింది. అప్పుడు నానమ్మ తన ఇద్దరు మనవలను ప్రయోజకులను చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. మలి వయసులో ఉన్నా కూడా నానమ్మ మనవళ్ల కోసం కష్టపడ్డారు. ఆ సమయంలోనే మేనమామ కూడా వారికి చేయించాడు. దీంతో తాను పెద్ద చదువులు చదివే కంటే ముందు నానమ్మ కష్టం తీర్చాలనుకున్నాడు ఉదయ్. కష్టపడి చదివి 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. దీంతో కొంత ఆర్థిక కష్టాలు తీరాయి. నానమ్మను బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు. సోదరుడికి కూడా సాయంగా ఉన్నాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం అంటే నిత్యం ఒత్తిడి ఉంటుంది. ఉన్నతాధికారులు ఎప్పుడు ఏ పని చెప్పినా నో చెప్పకుండా పరిగెత్తాల్సిందే. కొన్నిసార్లు అఘోరమైన మాటలు పడాలి. అలానే ఓసారి సీఐ ఏకంగా 60 మంది పోలీసుల ముందు తిట్టాడు. అది కూడా ఉదయ్ ఎలాంటి తప్పు చేయకుండానే. తాను తప్పు చేయలేదని సంజాయిషి ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి లేదు. దీంతో ఉదయ్ మనసు నొచ్చుకుంది. అందరి ముందు పరువు పోయిందని మానసికంగా బాధపడ్డాడు. ఆ వేదన భరించలేక ఆ సీఐ మీద కోపంతో సివిల్స్ సాధించాలి, ఇలాంటి అవమానాలు పడద్దు, ఇంకొకరిని అవమానించొద్దని వెంటనే రాజీనామా చేసేశాడు ఉదయ్. తన స్నేహితులు సహా అందరూ వద్దని వారించారు. కానీ ఏదైతే అదైందని సివిల్స్ సాధించాలనే పట్టుదలతో రంగంలోకి దిగాడు. నానమ్మ కూరగాయలు అమ్ముతూనే నువ్వు కష్టపడి చదువు, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చింది. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదవడం మొదలు పెట్టాడు. ఎన్నో విమర్శలు వచ్చాయి. సివిల్స్ అంత సులువు కాదని కూడా కొంతమంది నిరుత్సాహపరిచేలా మాట్లాడారు. అయినా సరే వెనక్కే తగ్గలేదు. అయితే సివిల్స్ అంటే సాధారణ విషయం కాదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంలా ఉండదు. అలానే తక్కువ కష్టపడలేదు. మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా మిస్ అయింది. రెండోసారి అయితే ప్రిలిమ్స్ లోనే మిస్ అయింది. కానీ మూడోసారి కసిగా చదివి 780వ ర్యాంకు సాధించాడు. కానీ తాను కోరుకున్న ఐఏఎస్ రాలేదు. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యాడు. దీంతో ఆయనకు శాలరీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అది కూడా ఆల్ ఇండియా సర్వీసే. కానీ తన టార్గెట్ ఐఏఎస్. దీంతో మరోసారి తన ప్రయత్నం మొదలు పెట్టాడు. ఈసారి కొడితే ఏకంగా 350వ ర్యాంకు వచ్చింది. కానిస్టేబుల్ డ్రెస్ లో అందరికీ సెల్యూట్ చేసిన ఉదయ్ ఇప్పుడు అందరితో సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగాడు. ఏ సీఐ అయితే తను అవమానించాడో అతని మీద కోపంతోనే కసిగా చదివాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ అయ్యాడు. అయితే తాను ఏ ప్రయత్నం చేసినా నానమ్మ తోడు ధైర్యాన్ని ఇచ్చింది. తన మేనమామ కోటిరెడ్డి కూడా గైడెన్స్ ఇచ్చారు. రోజుకు మొదట 12 గంటలు కష్టపడి చదివారు ఆయన. తర్వాత మొత్తం సిలబస్ కవర్ అయ్యాక రోజుకి 8 నుంచి 10 గంటలు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చదివారు ఉదయ్. అలా తాను అనుకున్నది సాధించేశాడు. ఐపీఎస్కు ఎంపికైనా కూడా ఒక్కసారి ఐఏఎస్కు కష్టపడి చదువుతాను, సాధిస్తానని చెబుతున్నారు. అయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి తన విలువైన అనుభవాలను కూడా మీడియాతో పంచుకున్నారు. మామూలుగా సివిల్స్ సిలబస్ పూర్తి చేయాలంటే 1.5 నుంచి 2 ఏళ్ల సమయం పడుతుందన్నారు. కొంతమంది 12 గంటలు చదువుతారు. మరికొంతమంది వారి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ని బట్టి 10 గంటల సేపు చదువుతారు. కానీ కష్టపడాలి. రోజుకి 8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అనారోగ్యం పాలైతే చదవలేం. రోజు ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలంటారు. అయితే చిన్నప్పటి నుంచి ఉదయ్ది తెలుగు మీడియంలోనే మొత్తం చదివారు. కాబట్టి తనకి ఇంగ్లీష్ సమస్య మొదట ఎదురైంది. దీంతో తాను 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ పుస్తకాలు చదివారు. తర్వాత ఎన్సీఆర్టీ, ఆ తర్వాత రేమండ్స్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ను కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు పూర్తి చేశాడు. రోజు ఇంగ్లీష్ పేపర్లో చదవటం, చేతన్ భగత్ నావెల్ చదవడం ద్వారా ఇంగ్లీష్ నావెల్ స్కిల్స్ పెంచుకున్నారు ఆయన. అయితే కోచింగ్ 10% ఉపయోగపడుతుంది. హార్డ్ వర్క్ 90% చేయాలి. అంతకుమించి క్రమశిక్షణ ముఖ్యమంటున్నారు ఉదయ్. అయితే తన కోరిక మాత్రం దేశవ్యాప్తంగా 109 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ను జంతువుల కోసం ఏర్పాటు చేయాలనేది తన కోరిక అంటారు ఆయన. ఇప్పుడు ఉదయ్ బాట్లోనే సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి కూడా సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తన నానమ్మ మాత్రం మనవడి విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు బాగున్నాడు, ఇక నుంచి కూడా అందరితో బాగుండాలి, నలుగురికి మంచి చెయ్యాలి, దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఇక తన విజయంలో సీనియర్ల ప్రోత్సాహం, గైడెన్స్ ఎంతో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు ఆయన. తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మేఘాలయ కేడర్ ఐఏఎస్ కేఎన్ కుమార్,
ఐఆర్ఎస్ ఆఫీసర్ తిరుపతిరావు గంట, యూపీ కేడర్ ఐఏఎస్ రాళ్లపల్లి జగత్ సాయిలు ఎంతో సాయం చేశారని చెప్పుకొచ్చారు. సిలబస్ నుంచి ప్రిపరేషన్ వరకు సాయం అందించారు. మహేష్ భగవత్ అయితే తండ్రిలో నాకు సాయం చేశారు, నా విజయం తాలూకు క్రెడిట్ ఆయనకే ఇస్తానని చెప్పారు ఉదయ్. మరి ఇది కదా విజయం అంటే. కష్టపడితే విజయం కాళ్ళ దగ్గరకు పాక్కుంటూ వస్తుంది అనడంలో సందేహమే లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.